సలాం నమస్తే ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం లేదు, ఒక చిన్న విషయం మీతో పంచుకుందామని ఈరోజు ముందుకు వచ్చాను. చాలా వరకు గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు ఎంటికలు రాలిపోతాయి, బట్టతలలు వచ్చేస్తాయి. అప్పుడు ఎవరు అడిగినా కానీ ఏం చెప్తారు తెలుసా? కేవలం ఇక్కడ నీళ్ళ వల్లే మా ఎంటికలు రాలిపోయినాయి, బట్టతలలు వచ్చినాయి అంటారు. మీరు ఎన్నిసార్లైనా అడగండి కానీ అదొకట సమాధానమే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అంతేగాని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని ఎవ్వరు కూడా చెప్పుకోరు. ఆ టెన్షన్ల వల్ల, ఆలోచనల వల్ల వాళ్ళ ఇంటికి ఊడిపోతున్నాయని కూడా చాలా వరకు ఎవరు కూడా చెప్పరు. నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఇక్కడ తెలుసా. ఒకరికైతే వాళ్ళ కూతురు పెళ్లి చేయాల్సిన బాధ్యత, ఒకరికైతే వాళ్ళ చెల్లి పెళ్లి చేయాలనే బాధ్యత, కొంతమందికి అయితే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక తపన, కొంతమందికి వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు 3 పూట్ల అన్నం తినాలనే ఒక ఇదితో ఇక్కడికి వచ్చి చాలామంది కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ నాన్న చేసిన అప్పులు తీర్చాలని, వాళ్ళ కుటుంబం భారాన్ని మొత్తం తన మీద భుజాల మీద వేసుకొని చిన్న వయసులోనే గల్ఫ్ దేశాలకు వచ్చి చాలామంది కూడా కష్టపడుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉండదు కదా. ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశాలు, మంచి జాబులు దొరికి మంచి శాలరీలు ఎవరు కూడా తీసుకోలేరు. చాలా వరకు కూడా ఎవరో కొంతమందికి మాత్రమే మంచి ఉద్యోగాలు, మంచి శాలరీలు ఇక్కడ లభిస్తాయి. నిజంగా చాలా గ్రేట్. నాకు తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాల కోసం దేశాలకు వచ్చి కష్టపడుతున్న ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నా. నిజంగా చాలా రేర్గా ఉంటారు. చాలామంది అనుకుంటారు నువ్వు గల్ఫ్కి వెళ్ళావు, మారిపోయినావు, నీ బిల్డప్ వచ్చేసింది, స్టైల్ వచ్చేసింది అని. కానీ అది పైకి చూపించడానికి మాత్రమే, కానీ లోపల ఉన్నవాడి బాధని మాత్రం ఎవరు కూడా కనుక్కోరు. ఎందుకంటే ఎవరు కూడా చూపించరు ఇక్కడ ఉండి. సో దయచేసి అలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై